ఒక ప్రక్కన నలుగురు పార్లమెంట్ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించారు. ముగ్గురే 8 మందిని ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు. దాంట్లో 2 గౌరవ మంత్రులు. మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి, మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది, దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతా ఉన్నారు. వారికి రావాల్సిన నిధులు, వారికి కావాల్సిన హక్కులు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము? మనకందరికీ అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా నేను గౌరవ సభ్యులను వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ట్ ద రూల్. ఈరోజు నేను గౌరవ మంత్రి గారిని ఈరోజు దేశంలో మేము అడుగుతా ఉన్నాం 2-3 ప్రశ్నలకి. ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా? తెలంగాణ నువ్వు ఎందుకు విస్మరించడం జరిగింది? ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం? ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు, మాకు ఇవ్వకుంటే సార్ ఓకే, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం. అందుకోసమే బడ్జెట్లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్, మై డియర్ గుడ్ ఫ్రెండ్, దే హ్యావ్ డిక్లేర్డ్ 1 ఇండస్ట్రియల్ కారిడార్. దట్ కారిడార్ which doesn't fetch even 1 kilometer of the corridor which is in Telangana. The node which they have already ascribed falls in Andhra Pradesh. And in spite our right, whatever the general thing, what you people are telling, sir, ee roju kuda chepta unnam, నిధుల కేటాయింపు విషయంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే అంశాలు మన హక్కు తప్పకుండా వస్తాయి. అవి ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రస్తావనలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించిన అంశాల విషయంలో సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం, అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దయచేసి ఈరోజు నేను పరిశ్రమలకు సంబంధించి సోదరులు అడుగుతా ఉన్నారు, పరిశ్రమలకు సంబంధించి మనకు ఇది గ్రోత్ ఇంజన్, 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. భారతదేశానికి సంబంధించి మేము పాత్రదారులమని ముందుకెళ్తా ఉన్నాం. మన వానవరులు గొప్ప వానవరులు ఉన్నాయి. ఇక్కడ గొప్ప ఈకో సిస్టమ్ క్రియేట్ చేశాం. దాంట్లో మాకు భాగస్వామ్యం కావాలి అంటే తప్పకుండా ఇవ్వాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వానికి. మేము అడుగుతా ఉన్నాం, ఒకటే సింగిల్ లైన్. అధ్యక్ష, చాలా మంది మాట్లాడేది ఉంది. మేము ఈరోజు గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం, సరే నేనేదైతే ఒకవేళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు సంబంధించి వారికి నష్టం కాకూడదు, రాబోయే కాలంలో నష్టం కూడా కాదు. కానీ ఒకటే ప్రశ్న సూటిగా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పరంగా ఇచ్చే ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అధ్యక్ష, దే హావ్ మెన్షన్డ్, ఈరోజు మీరు చూస్తే బడ్జెట్ స్పీచ్లో వారు స్పెసిఫిక్గా నేను అడగపోతూ ఉంటాయి. అధ్యక్ష, నార్మల్ కోర్స్ ఆఫ్ స్పీచ్లో సమావేశం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు స్పెసిఫిక్గా సార్, ఈరోజు స్పెసిఫిక్గా దీంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని సబ్ హెడ్డింగ్ ఉంది. అధ్యక్ష, దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు. మీకు వద్దంటే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ అభిప్రాయం అది. మేము అడుగుతా ఉన్నాం, మా అభిప్రాయం ఇది.
మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి